నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజీం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలో అక్రమాలు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకుల డిమాండ్ శ్రీరాంపూర్ ఏరియా ఇందారం వన్ గనిలో కార్మికుడు మృతదేహం వద్ద మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు చెన్నూరు నియోజకవర్గం పారుపల్లి వైన్ షాప్ చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు నిందితుల నుండి 40,000 మద్యం ఒక ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు నస్పూర్ మున్సిపాలిటీ సర్వే నెంబర్ 42లో అక్రమ కట్టడాల కూల్చివేత పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగిన కూల్చివేతల పర్వం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన రజక సంఘం నాయకులు మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో జిల్లా అధికారి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు పిఆర్టీ ఉపాధ్యాయులు ఆదివాసీ సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ కౌన్సిలింగ్లో సీనియారిటీకి ప్రకారంగా నియామకాలు చేపట్టాలి కానీ డబ్బుకు లోబడి సిఆర్టీలను ఇబ్బందులకు గురి చేస్తూ నియామకాలు చేపట్టారని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయుల పదవి విరమణ విషయంలో కూడా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. డిప్యుటేషన్పై వచ్చి జిల్లా అధికారి ఇక్కడి గిరిజన అధికారులు సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. గిరిజన అభివృద్ధి శాఖలో నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులపై DTWO, ATWO అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. సార్ మంచిర్యాల నాకు ఇచ్చింది సార్. నాకు మంచిర్యాల అంటే భయం లేదు సార్. కానీ మంచిర్యాల ఇప్పుడు 317లో అనిత మేడం వస్తే సార్ వస్తే నేను మళ్ళీ లాస్ట్ ఇయర్ నాకు జరిగిన అన్యాయం మళ్ళీ జరుగుతుందని నేను చెప్పినప్పటికీ కూడా నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే లేకుంటే PO మేడం దగ్గరకు పోవంటున్నారు సార్. మరి గర్ల్స్నేమో బాయ్స్కి ఇస్తున్నారు, బాయ్స్నేమో గర్ల్స్కి ఇస్తున్నారు సార్. మొన్న జరిగినటువంటి కౌన్సిలింగ్లలో అంటే రెగ్యులర్ వాళ్ళకి జరిగిన కౌన్సిలింగ్లో లేడీస్ ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇచ్చిరు సార్. మరి వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం సార్. వాళ్ళు టీచర్స్ మేము టీచర్సే కదా. మేము రెగ్యులర్ కాకపోయినా కూడా సిఆర్టీలో అయినా మాకు 4 నెలలకు 5 నెలలకు జీతాలు వస్తున్నా కూడా మేము సుదూర ప్రాంతంలో సార్ ఇక్కడ నుంచి వేమన్పల్లి సార్ 70 కిలోమీటర్లు సార్. నాకు ఒక చిన్న పాప ఉంది సార్, 7 years పాప ఉంది సార్. నేను ఎట్లా పోతా సార్? ఇప్పుడు నా పాప చదువు సార్ ఇన్ని రోజులు చేసింది కూడా సార్ నేను ఇంటీరియర్ ప్లేసే చేసిన సార్. నేను ఇంత అడుగుతున్నా సార్. నేను ముందర కూర్చున్నా అక్కడ నాకు ఉన్నటువంటి నా లాస్ట్ ఇయర్ PGHM సార్ మాధవ్ సార్ మీరు ఏంటి సార్ మీరు చెప్పండి సార్ మీరు అడగండి సార్ అన్న కూడా ఆ సార్ని మాట్లాడనివ్వట్లేదు. ఏమైనా కానీ ఏసీఎం సార్ మీరు ఊరుకోండి. అసలు ఏసీఎం ఎవరు సార్? ఆయన PGHM నిర్మల్కి ట్రాన్స్ఫర్ అయింది సార్. మరి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆయనకు అవకాశం ఉన్నది కానీ మాకు మాత్రం ఏ అవకాశం లేదు. మేము ఇంటీరియర్ ప్లేస్లోనే చేయాలి, మేము అక్కడనే ఉండాలి. మేము ఆదివాసీలం అయినప్పటికీ కూడా మేము ఇంటీరియర్ ప్లేస్లోనే చేయాలి. ఎన్ని రోజులు చేయాలి సార్ అసలు అని ఇట్లా అడిగి తెలుగు మరి అట్లా ఇచ్చారు సార్. అంటే ఆమెకు నేను కౌన్సిలింగే పెట్టలేదు అంటుంది సార్. తెలుగు ఆమెకు నేను కౌన్సిలింగే పెట్టలేదు మీకు ఎట్లా ఇస్తా అంటారు. మరి కౌన్సిలింగ్ పెట్టాను మరి ఎట్లా పిలిచిండ్రు సార్ మీరు? అసలు అందరికి ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయమా అంటే లేదమ్మా నేను ఆమె కౌన్సిలింగ్ పెట్టలేనంటారు. సరే ఆమె కౌన్సిలింగ్ పెట్టలేదు. నా వెనకాల ఉన్న ముందర ఉన్న సిఆర్టీ ఇంగ్లీష్ మేడంకి నెంబర్ 1 ఉన్నకు బాయ్స్ ఇచ్చారు, నెంబర్ 2 బాయ్స్ ఇచ్చారు, నెంబర్ 3 గర్ల్స్ అంటారు. అది ఎక్కడ న్యాయం సార్? అంటే ఒకరికి బాయ్స్ ఒకరికి గర్ల్స్ అంటే మీకు ఇష్టమైన వాళ్ళకేమో బాయ్స్ ఇచ్చుకుంటారు దగ్గర స్కూల్, మాకు దూరం గర్ల్స్కి ఏమో ఎక్కడికంటే అక్కడికి ఇచ్చేస్తారు. అంటే మీకు ఇష్టం లేని వాళ్ళకేమో దూరంగా ఇచ్చేస్తారు. అంటే ఇది ఏందన్నాడు సార్? మీరు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ఏం తీసుకున్నారు? ఒకరికి మీరు యాజ్ పర్ మీరు అంటారు PO మేడం చెప్తున్నారు గర్ల్స్ని గర్ల్స్లలో ఇవ్వండి అనేసి. మరి అందరికి ఒక న్యాయం ఉంటుందా సార్? మరి గర్ల్స్లలో గర్ల్స్కి ఇచ్చినప్పుడు ఇంగ్లీష్కి వచ్చే వరకు ఎందుకు అట్లా, ఇక్కడ సోషల్కి వచ్చే వరకు ఎందుకు ఇట్లా? కాబట్టి సార్
తక్షణమే ఈ యొక్క సిఆర్టీ కౌన్సిలింగ్ ను క్యాన్సిల్ చేసి తిరిగి సీనియారిటీ ప్రకారం గర్ల్స్ లేదు బాయ్స్ లేదు ఎవరు ఫస్ట్ ఉంటే వాళ్ళకే ఇవ్వండి సార్ అంతే. సిఆర్టీలకు అన్యాయం జరిగింది. మొన్నటి రోజు ఎఫ్ఆర్సీ కమిటీ ఎఫ్ఆర్సీకి సంబంధించి ఫారెస్ట్ భూములకు కూడా మొన్నటి రోజు అన్యాయం జరిగింది. ఈ జరిగిన సందర్భంలో పిఓ గారి దృష్టికి మేము కొన్ని సమస్యలు తీసుకెళ్తే ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే ఇక్కడ డిటిడిఓ గారిని ఉంచడం జరిగింది. ఈ డిటిడిఓ గారిని ఎడ్యుకేషన్ పరంగా తప్ప ఇంకే వేరే విషయాలు మాట్లాడొద్దని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ డిటిఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఏసీఎం గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ అవినీతి బుద్ధి. ఎందుకంటే వీళ్ళు డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు, ఇక్కడ వీళ్ళు శాశ్వతమైన అధికారులు కాదు. ఈ డిప్యుటేషన్ మీద వచ్చిన అధికారులకు ధనాభిషే తప్ప కానీ ఇవాళ ఉన్నటువంటి ఆదివాసీల మీద కానీ గిరిజనాభివృద్ధి సంస్థ మీద ప్రేమ లేదు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కౌన్సిలింగ్లో ఏదైతే సీనియారిటీ ప్రామాణికం తీసుకోలేదు, అలాగే ఏదైతే ఫిజికల్కి సంబంధించిన వివరాలను ప్రామాణికం తీసుకోలేదు, మేడం గారు ఇచ్చిన జీవ ప్రామాణికం కూడా తీసుకోకుండా డబ్బులకు అమ్మడమైనటువంటి కొంతమంది డిప్యుటేషన్ అధికారులు ర్యాంకు నెంబర్ 17 సీనియారిటీ నెంబర్ 17 ఉన్నటువంటి ఏసీఎంఓ రాజమౌళి గారు ఇక్కడ జమాయిషీ చలాయిస్తూ అందరినీ చేతిలో గ్రిప్లో పెట్టుకొని అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్కు అధికారులు అంటే ఉపాధ్యాయులు ఉండరు కాబట్టి వాళ్ళకు సంబంధించిన సర్వీస్ బుక్స్ కూడా ఆయన ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి డబ్బుకు ఆపేక్షపడి ఈ యొక్క కౌన్సిలింగ్లో చాలా వరకు అన్యాయాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్ని వేధిస్తూ ఉన్నాడు, కింది సిబ్బందిని అందరినీ వేధిస్తూ ఉన్నాడు. దీనికి మద్దతు పలుకుతున్నటువంటి డిటిడిఓ గంగారాం కూడా దీంట్లో బాధ్యుడుగా మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ గంగారాం సార్ గారు ఆదివాసులతో ఎటువంటి మాట్లాడిన సందర్భాలు లేవు, ఏదైనా సమస్యను కూడా పట్టకపోతే ముందుకు తీసుకుపోయిన సందర్భాలు లేదు. ఎందుకంటున్నామంటే ఇవాళ ఈ ఉద్యోగులకు జరిగింది కాబట్టి ఇవాళ రోడ్డెక్కాల్సి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే తక్షణమే ఉన్నటువంటి నిర్మల్లో బదిలీ అయినటువంటి రాజమౌళి గారిని తక్షణమే నిర్మల్కు బదిలీ చేయాలి. ఎటువంటి అక్రమాలు జరిగినాయో అక్రమాల మీద సర్వే అంటే ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం వన్యగనిలో ఎలవేన శ్రీనివాస్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడు మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని రామకృష్ణపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వెంటిలేషన్ లేకపోవడంతోనే కార్మికుడు మృతి చెందాడని తోటి కార్మికులు తెలిపారు. శ్రీనివాస్కు గనిలో ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడని అధికారులు తెలిపారు. కార్మిక సంఘాల నాయకులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. చెన్నూరు మండలం కొమెర గ్రామానికి చెందినటువంటి అజ్జు డ్రైవర్ కిష్టంపేట గ్రామానికి చెందినటువంటి మేకల రాజ్ కుమార్ ఇద్దరి పోకిరీలకు అదుపులోకి తీసుకున్నారు. అజయ్ మైనర్ కావడంతో తన తండ్రిపై కేసు నమోదు చేసి ఎంఆర్ఓకు 2 లక్షల జరిమానాకు బైండోవర్ చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి వాహనాలు నడిపించి ప్రోత్సహించవద్దని, ఇలా రోడ్లపై స్టంటులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదని తెలిపారు. చనిపోవడం జరిగింది. అయితే ఆయన టబ్బుల నుంచి ఇటుకలు అన్లోడ్ చేస్తున్న క్రమంలో అన్లోడ్ చేసి కూర్చున్న తర్వాత ఆయనకు ఫిక్స్ లాగా వచ్చి అక్కడే పడిపోవడం జరిగింది. తోటి కార్మికులు ఆయనను పైకి తీసుకొచ్చి అంబులెన్స్లో అక్కడ వైద్యం చేసిన తర్వాత ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ సందర్భంలో కార్మికుల నుంచి వచ్చిన మాకు సమాచారం ప్రకారం అక్కడ స్ట్రక్చర్ లేదు అనేది, కార్మికులు ఆయనని చేతుల మీద మోసుకొని మ్యాన్ రైడింగ్ దాకా తీసుకొచ్చారు. అక్కడ స్ట్రక్చర్ ఏర్పాటు చేయకపోవడం యాజమాన్యం ఫెయిల్యూరు. అదేవిధంగా మైలు మీద ఉన్నప్పుడే కార్మికుడు ప్రాణాలు పోయినాయి, అయినా కానీ ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారనేది ముఖ్యమైన ఆరోపణ. కార్మికుడు అండర్గ్రౌండ్లోనే చనిపోయాడు కాబట్టి ఈ మృతిని
మైన్ యాక్సిడెంట్గా గుర్తించాలని కార్మికులందరూ డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగానే గుర్తింపు కార్మిక సంఘంగా మేము కూడా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్మికుడు అండర్గ్రౌండ్లోనే చనిపోయాడు కాబట్టి దీన్ని మైన్ యాక్సిడెంట్గా ట్రీట్ చేసి ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాల్సిందిగా మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు ఏదైతే ఎంక్వైరీ జరిగిద్దో ఆ ఎంక్వైరీలో పారదర్శకంగా సాక్షులుగా ఎవరైతే ఆయనతో పాటు కలిసి పనిచేసిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని పాజిటివ్గా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. మేము కూడా గుర్తింపు కార్మిక సంఘంగా రేపు మైనింగ్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు మేము కూడా ఆయన్ని కలిసి దీన్ని మైన్ యాక్సిడెంట్గా ట్రీట్ చేయాలని మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి యాజమాన్యం నిస్వార్థంగా నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఐకే1ఏలో నిర్లక్ష్యం వహించినటువంటి ఆ చావు మీద ఎల్లవేణి శ్రీనివాస్ చనిపోయిన దాని మీద విచారణ జరిపించి ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళ మీద 302 సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి. వాళ్ళందరినీ ఇమ్మీడియట్ విధుల నుండి సస్పెండ్ చేయాలి. ఇప్పుడు అంతేకాకుండా ఆ యొక్క శ్రీనివాస్ ఏదైతే చనిపోయిందో దాన్ని గని ప్రమాదంగా రాయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఐకే1ఏ కార్మికుల తరఫున హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు ఏదో మామూలుగా ఫిట్స్ వచ్చి చనిపోయిండు మసిమూసి మారేడుకాయ చేసి ఆ కుటుంబానికి ఆ కార్మికుడికి అన్యాయం చేయాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి మేము హెచ్ఎంఎస్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని ఇప్పుడు గని యాజమాన్యాన్ని కూడా చెప్తాం. ఒకవేళ వాళ్ళు గిట్ట అటువంటి న్యాయం చేయడానికి గిట్ట వెనకాడు ఎత్తే మాత్రం మన అందరం కూడా కలిసికట్టుగా కొట్లాడాలని చెప్పేసి హెచ్ఎంఎస్ పిలుపునిస్తూ ఉన్నది. ఇప్పుడు మెమోరాండం తీసుకొని మనం తప్పకుండా పోయి యాజమాన్యానికి ఇద్దాం. ఆ తర్వాత జనరల్ మేనేజర్ గారికి ఇద్దాం. సిఎన్ఎండి గారు కూడా రిపోర్ట్ చేద్దాం. బాధ్యుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత దాన్ని పర్యవేక్షించి అక్కడ వెంటిలేషన్ లేకపోతే తాత్కాలికంగా వెంటిలేషన్ ఏర్పాటు చేసినట్టు నటించి చల్లగా ఉన్నది, ఆయనకు ఏం కాలేదు, ఆయనకు ఫిట్స్ వచ్చినాయి, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి మసిమూసి మారేడుకాయ చేసే ప్రయత్నం కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మిక వర్గం క్షమించేది. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో జరిగిన వైన్ షాప్ చోరీని పోలీసులు ఛేదించారు. నిందితుల నుండి 40,000 మద్యం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని వైన్ షాపులో దొంగతనం ఘటనను పోలీసులు ఛేదించారు. సుమారు 40,000 మద్యం, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నారు. ఈ నెల 2వ తారీఖున పారుపల్లి వైన్ షాప్ వెనుక భాగం నుండి చొరబడి కౌంటర్లో ఉన్న 31,370 రూపాయల నగదు, 1,43,280 రూపాయల విలువ గల మద్యం బాటిళ్లను దుండగులు ఎత్తుకెళ్లారు. సెక్యూరిటీ నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను ధ్వంసం చేసి దుండగులు హార్డ్ డిస్క్ను కూడా మాయం చేశారు. వైన్ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కేసును ఛేదించారు. ఈరోజు మా సిపి గారి ఆదేశానుసారం, తర్వాత మా డీసీపీ గారి ఆదేశానుసారం చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ ఆర్గనైజేషన్ ప్రకారంగా కోటపల్లి ఎస్ఐ గారు ఈ విలేజ్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అక్కడ 2 వ్యక్తులు తారాసపడ్డారు. ఆటోలో పడి వాళ్ళని చెక్ చేయగా, వాళ్ళని విచారించగా వాళ్ళ పేరు మేకల లక్ష్మణ్, బోడగూడ కోటపల్లి 8, ట్రాక్టర్ డ్రైవర్, కోట కుమార్, గండికోట ఈయన ఇంటి పేరు, ఒడ్డెర మేకలుగా వస్తాడు ఈయన, పెంచికల్పేట కమాన్పూర్ మండలి. 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ఆటో కూడా TS19T2747 నంబరు ఆటోలో తారాసపడడం జరిగింది. వీళ్ళని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేయగా వీళ్ళు గతంలో పారుపల్లిలో దొంగతనం చేసినట్టుగా వైన్ షాప్లో దొంగతనం చేసి ఆ దొంగతనం చేసినటువంటి ఈయన వాటాకు వచ్చినటువంటి మద్యాన్ని అంతా కూడా అమ్ముకోవడానికి తీసుకుపోతూ ఈయన ఇక్కడ పట్టుబడడం జరిగింది. ఈ మద్యం బాటలు కూడా దాదాపు 30,790 రూపాయల మద్యం బాటలు దొరికినాయి. అదేవిధంగా ఈ ఆటోను కూడా వెరిఫై చేయగా ఈ ఆటో కూడా గతంలో మొన్న చెన్నూరు పట్టణంలో ఇక్కడ బస్టాండ్ వెనకాలలో జరిగినటువంటి కొత్తగూడ కాలనీలో ఈ ఆటో దొంగతనం చేసి ఈ ఆటోని పారుపల్లి విలేజ్కి తీసుకెళ్ళి
అక్కడ వైన్ షాపులో అక్కడ 3 లక్షల రూపాయల సుమారు వర్త్ వైన్ బాటిల్స్ అన్నీ కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు ఇంకిద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. కోట ధర్మేందర్, తర్వాత ఆలకుంట బన్నీ అలియాస్ బాబు అనేటోళ్ళు. వీళ్ళిద్దరు కూడా పెంచుకల్పేట నేరస్తులే. వీళ్ళు కూడా పాత నేరస్తులే. వీళ్ళు ప్రస్తుతం అవిస్కాంగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రం ఈ ఆటోలో పోతూ ఉంటే మద్యం బాటలు పట్టుకొని పోతూ ఉంటే దొరికారు. వీళ్ళని వెంబటే కస్టడీ తీసుకొని వారి వద్ద ఉన్నటువంటి ఆటో, వారి వద్ద ఉన్నటువంటి ఈ మద్యాన్ని అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారు 2,20,000 రూపాయల ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. మిగతా 2 వ్యక్తులను కూడా త్వరలో పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వీళ్ళని ఈ అరెస్ట్ అయిన వ్యక్తులని కోర్టుకు రిమాండ్ పంపేయడం జరుగుతుంది. అట్లనే వీరిపైన సస్పెక్ట్ షీటు, కేడీ షీట్ ఓపెన్ చేసి వీళ్ళని సర్వేలెన్స్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి నేరాలు ఎవరైనా చేసినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారంగా చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా నేరానికి పాల్పడ్డట్టయితే మాకు తెలియపరచవలసిన కోరుచున్నాం. అదేవిధంగా ఈ మధ్యన చుట్టుపక్కల మంచిర్యాలలో కానీ చాలా దొంగలు కూడా షట్టర్ బ్రేక్స్ జరిగినాయి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు లోకల్లో మీకు కొత్త వ్యక్తులు కానీ అనుమానిత వ్యక్తులు కానీ ఎవరైనా మీకు తారసపడినట్టయితే వెంబటే 100 డైల్కి ఫోన్ చేసి ఇది చేయవలసిందిగా కోరుచున్నాం. ఎవరైనా ఈ గణేష్ పండుగ సందర్భంగా చాలా మట్టుకు విలేజ్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటికి తాళం ఎత్తి వెళ్ళినట్టయితే మాకు సమాచారం ఇచ్చినట్టయితే మా పెట్రోలింగ్ టీమ్స్ కూడా మీ విజిలెన్స్లో ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా కాపలా కాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయం కూడా తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ఈ ప్రాపర్టీ అంతా కూడా ప్రాపర్గా కోర్టులో డిసైడ్ చేసి నేరస్తులకు శిక్ష పడేటట్టు చేసింది. నస్పూర్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతల పర్వం కొనసాగింది. నస్పూర్కు చెందిన పునుగుటి ప్రేమలత భర్త గోపాలరావు సర్వే నెంబర్ 40/2, 40/3లో 3 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. ఇందులో కొంత భూమిలో ఫంక్షన్ హాలు నిర్మించుకోవడానికి మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ పక్కనే సర్వే నెంబర్ 42లో టీఎన్జిఓఎస్లకు కేటాయించిన ప్రభుత్వ భూమి ఉండటంతో ఆయన రెవెన్యూ అధికారులకు క్లియరెన్స్ కోసం పంపించారు. దీంతో నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్ ఈ భూమిని సర్వే చేశారు. ఇందులో దాదాపు 25 నుండి 30 గుంటల వరకు భూమి అన్యక్రాంతం జరిగిందని నిర్ధారించి నివేదికను మున్సిపల్ కమిషనర్కు పంపించారు. తహసీల్దార్ నివేదిక ఆధారంగా మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆక్రమణకు గురైన భూమిలో నిర్మించిన ప్రహరీ గోడలు, షెడ్లు, చెట్లను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న భూమి యజమాని ప్రేమలత భర్త గోపాలరావు అతని కుమారుడు కూల్చివేతల వద్దకు చేరుకొని అధికారులను నిలదీశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో కూల్చివేతలు ఎలా చేస్తారని వారు అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్కు బాధితుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నోటీసులు ఇవ్వకుండా, హద్దులు పెట్టకుండా కూల్చివేయడంపై గోపాలరావు తహసీల్దార్ను నిలదీశారు. తమ సర్వేలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని తెలిసిన తర్వాతనే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ తన సర్వే తప్పుగా తేలితే కూల్చివేసిన కట్టడాలను తన సొంత డబ్బులతో నిర్మించి ఇస్తానని తహసీల్దార్ పేర్కొన్నారు. వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది. సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగ్నాకర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకటే విషయం చెప్తా, అది మీ భూమిలో ఉంటే మీకు ఇంతమంది ఒకవేళ ఇది గిట్ట ఆయన రాండల గిట్ట వచ్చినట్టయితే నేను నా సొంత ఖర్చులతో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టిస్తాను. ఇన్స్టాగ్రామ్లో లైకుల కొరకు స్టంటులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నూరు మండలం కొమెర గ్రామానికి చెందినటువంటి అజ్జు డ్రైవర్, కిష్టంపేట గ్రామానికి చెందినటువంటి మేకల రాజ్ కుమార్ ఇద్దరి పోకిరీలకు అదుపులోకి తీసుకున్నారు. అజయ్ మైనర్ కావడంతో తన తండ్రిపై కేసు నమోదు చేసి ఎంఆర్ఓకు 2 లక్షల జరిమానాకు బైండోవర్ చేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకు ఇలాంటి వాహనాలు నడిపించి ప్రోత్సహించవద్దని, ఇలా రోడ్లపై స్టంటులు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదని తెలిపారు. ఈరోజు చెన్నూరు పట్టణంలో 2 ఫ్యాషన్ బైకుల పైనటువంటి
తిరుగుతున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను ఈరోజు ఎంఆర్ఓ ముందట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాంట్లో కిష్టంపేటకు చెందిన మేకల రాజకుమార్ అండ్ కొమ్మెర గ్రామానికి చెందినటువంటి జోగురుపు సంబంధించినటువంటి బైకులను వాళ్ళను ఎంఆర్ఓ ముందట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఈ సమ్మయ్య వాళ్ళ కొడుకు అనే మైనర్ పిల్లోడు, ఆ మైనర్ పిల్లోనికి బైక్ ఇవ్వడము, మైనర్ పిల్లలకు ఆ బైక్ ఇచ్చిన లైసెన్స్ లేకుండా నడపకూడదు కాబట్టి వాళ్ళ లైసెన్స్ రాదు కాబట్టి మైనర్ పిల్లోనికి బైక్ ఇచ్చిన కారణంగా వాళ్ళ నాన్నను కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఆ పిల్లోనికి వాడు ఫ్యాషన్ బైక్ తీసుకొని వాడు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు లైక్ల కొరకు వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు అప్లోడ్ చేయడం వల్ల లైక్లు వస్తాయని చెప్పని వీళ్ళు బైక్ రైడింగ్ చేసుకుంటూ వీళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేసిన కారణంగా వీళ్ళను బైండ్ ఓవర్ ఎంఆర్ఓ గారి ముందట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే వీళ్ళకి బైకులు పట్టుకొని బైక్ రైడ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేయడం వల్ల వీళ్ళు ఎదుటిన వచ్చే అమాయకులైనటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు చేసే చేష్టల వల్ల వాళ్ళకు కూడా ఏమైనా ఇబ్బంది అయిపోయి వాళ్ళు ప్రమాదాలకు గురి అయిపోయి లేదా వీళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళను బైండ్ ఓవర్ చేసి 2 లక్షల కొరకు వాళ్ళకు ఎంఆర్ఓ ముందర బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి బైకులు ఇవి చాలా అంటే ఎక్కువ సీసీ తోటి చాలా ఇబ్బందికరంగా వీళ్ళు పోతాయి కాబట్టి వీళ్ళను ఈ విధంగా మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి మనకు చెన్నూరు మండలకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్ పిల్లలకు బైకులు కానీ ఏం కానీ ఇవ్వకూడదు. మనకు బైకులు ఇచ్చినట్టయితే మైనర్ పిల్లలకి ఇచ్చిందంటే తల్లిదండ్రులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మైనర్ల వాళ్ళని దొరికిందంటే మాత్రం వాళ్ళను జువెనల్ హోమ్కి కూడా వాళ్ళకు పంపించడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లలకు వాళ్ళు అల్లరి చేస్తున్నారనో లేకపోతే వాళ్ళు ఏదన్నా మాకు కొనియాలని చెప్పానో వాళ్ళు అది చేస్తే వాళ్ళు బైకులు పట్టుకొని వచ్చేసి మైనర్లు బైక్ నడిపేస్తే వాళ్ళకన్నా యాక్సిడెంట్ చేసినా ఏది చేసినా మనకి యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళు యాక్సిడెంట్ జవాబు చనిపోయినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీదకే వాళ్ళ కేసు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను గారాభంగానో వాళ్ళకు అది చేయడం వలన వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం వలన వాళ్ళు పిల్లలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో బైకులు కొని ఇవ్వడం కానీ అటువంటి చేయకూడదు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాళ్ళకు బైకులు కొనియాలి, వాళ్ళకు అది ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళకు ఏదో వాళ్ళు ప్రేమతోటే మనకు చేస్తామంటే ఆ ప్రేమ వలన వాళ్ళు ఎదుటి వాళ్ళకు పోయి వీళ్ళు వాళ్ళని యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంటుంది, లేదా వీళ్ళైనా కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా మరొకసారి మన చెన్నూరు మండలం సంబంధించిన వాళ్ళందరూ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు కూడా ఎట్లా హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బైక్ రైడ్స్ కానీ ఏం కానీ చేయకూడదని చెప్పి మా చెన్నూరు సంబంధించినటువంటి పోలీసు ఎప్పటికి గమనిస్తూ ఉంటుంది. వాళ్ళను ఖచ్చితంగా సివిల్ మఫ్టీలో పోలీసు వాళ్ళు ఉంటారు, మా బ్లూ కోడ్ సిబ్బంది ఉంటారు. ఎక్కడ దొరికినా కూడా ఖచ్చితంగా పట్టుకొని చేసేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళపైన ఎంజాక్ట్ ప్రకారం ఫైన్ వేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. మరొకసారి విజ్ఞప్తి. ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులు ఆపాలని, పేదలకు కష్టకాలంలో ఆదుకునేది ఆర్ఎంపీలేనని ఆర్ఎంపీ పీఎంపీ అనుభవ వైద్యుల సంఘం సమైక్య అధ్యక్షుడు మంత్రిన రమేష్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఓ ప్రైవేట్ భవనంలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటికెళ్లి ప్రథమ చికిత్స అందిస్తున్నామని, అతి తక్కువ డబ్బులు తీసుకుంటున్నామని తెలిపారు. పేదలకు సేవ చేస్తున్న తమకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది ఉన్నారని, ప్రభుత్వం తమకు అండగా ఉండాలని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. మేమెన్నో సేవా కార్యక్రమాలు చేసినాము. క్షయవాదికి కూడా శిక్షణ తీసుకొని క్షయ రోగులకు కూడా ఇంటింటికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కరోనాలో కూడా భయపడకుండా ముందుకెళ్ళి పేషెంట్లను మోటివేట్ చేసి వాళ్ళు ఎలాంటి సస్యరక్షణ చేపట్టాలని దానికోసం కూడా పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏ కార్యక్రమం చేసినా అందులో మేము ఆర్ఎంపీలో పాల్గొంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మాకు మేనిఫెస్టోలో చేర్చింది ఏంటంటే ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు గుర్తింపునిస్తామని మేనిఫెస్టోలో చేర్చి ఇప్పుడు ఐఎంఏ వాళ్ళు కానీ టీఎంసీ వాళ్ళు కానీ ఒత్తిడి మేరకు మమ్మల్ని అలగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఒక 70,000 మంది ఆర్ఎంపీ పీఎంపీలు జీవనోపాధి ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. మేము ప్రతి కుటుంబానికి ప్రతి పేద ప్రజానికానికి అందుబాటులో ఉండి వాళ్ళ సుఖ దుఃఖాల్లో పాల్పంచుకుంటూ ఏదో 10, 5 తక్కువ
మొత్తంలో సేవ చేస్తూ వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలు ఇంకే ఏంటిదంటే గవర్నమెంట్ అందించున్న సంక్షేమ పథకాలలో కూడా మేము పాల్గొనకూడదు. ఎవరికి పెన్షన్ రాలేదు, ఎవరికి రేషన్ కార్డు కావాలి, అవన్నీ మాకు తెలుసుకుంటాయి. మేము అందులో కూడా పాల్గొంటున్నాం. ఏపీ లేని వాళ్ళకు వాళ్ళు మేము చేస్తున్నాము. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టి ఐఎంఏ వాళ్ళకు, టీఎంసీ వాళ్ళకు ఒత్తిడికి తలకి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నది. ఇది మాత్రం సమంజసం కాదు ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మమ్మల్ని బజారు తీర్చొద్దు. మేము క్వాలిఫైడ్ డాక్టర్లకు పోటీ కాదు, మా పరిధిలో మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఎవరైనా చట్టాలు ఉల్లంఘించి చేసినట్టయితే వాళ్ళ మీద చర్య తీసుకోండి. మేమైతే ఐఎంఏ వాళ్ళైతే టీఎంసీ వాళ్ళైతే ఎవరైతే ప్రజల ప్రాణాలతో చెలగడం ఆడినప్పుడు మీరు చర్య తీసుకోవచ్చు. ఎంత డోలనైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు భయభ్రాంతులు. ఆర్ఎంపీ మిత్రుల మీద దాడులు చేయడం ఆపాలని మా ఆవేదన. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఒక దెబ్బ తాకుతుంది. ఇంజక్షన్ వేసుకోవాలని అంటే వాళ్ళ ఎంబీబీఎస్ దగ్గరికి పోలేని పరిస్థితి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా మేము ట్రీట్మెంట్ చేసి వారికి వాళ్ళు పంట పండిన తర్వాత డబ్బులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మీరు అది చేయండి, చేసి చూస్తే తెలుస్తుంది. మీరు చేయకుండా మమ్మల్ని ఆపడం మాత్రం చేయడం సరికాదని మా ఆర్ఎంపీ యూనియన్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఇలాంటి దాడులు ఆపాలని మా అందరి ఆవేదన. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను సిసిసి నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి కాలనీ షిర్కిలో రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాలను కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగలపల్లి బాపు, రాగళ్ల రాజయ్య, దొడ్డిపట్ల రవీందర్, కుమారస్వామి, మహేష్, పుట్టపాక తిరుపతి, ఎనగందుల మలేష్ తిరుపతి, నగురపు సమ్మయ్య, ముత్తునూరి రాజు, తంగల రాజమౌళి, మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈ నస్పూర్ మండలే కాకుండా మంచిర్యాల జిల్లాలో వివిధ హోదాలో పనిచేసే రజక నాయకులు సోదరులు అందరూ విశేషించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మా మండల అధ్యక్షుడు చెప్పినట్టు ఈ నస్పూర్ మండలంలో ఈ స్థలం సంఘ భవనాన్ని గత ప్రభుత్వం శాంక్షన్ పెట్టింది. దాన్ని అతి త్వరలో మీ బీసీ మినిస్టర్ గారితో మాట్లాడి, లోకల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేతో మాట్లాడి దీన్ని అతి త్వరలో శాంక్షన్ పెట్టిద్దామనే ఆలోచనతో ఎంబడి నాతో సహకరిస్తూ రాత్రి పాలనకు ఏ టైంలో సహకరించే మా మండల అధ్యక్షుడు కానీ, మండల ప్రధాన కార్యదర్శి, కుల సభ్యులు కానీ వీళ్ళందరికీ దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ చాకలి ఐలమ్మ వర్ధంతి ద్వారా కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులకు కానీ, మున్సిపాలిటీలో ఉన్న నాయకులకు కానీ దీన్ని తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా జయంతి ఉత్సవాల వరకు దీనికి ముగ్గు వేసే కార్యక్రమం తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు చాకలి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నస్పూర్ మున్సిపాలిటీలో కుల బాంధవులందరి సమక్షంలో ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన నస్పూర్ కాలనీలో ఆఫీస్ స్థలంలో ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వీరనారి చాకలి ఐలమ్మ నాడు మట్టి కోసం, రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆమె పోరాటాలు ఎలనేని పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వర్ధంతి వేడుకలు చేయడం కూడా వారిని స్వాగతిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో రజకుల సమస్యల పైన ఉన్నటువంటి ఏదైతే 250 యూనిట్లకు సంబంధించినటువంటి, అది కూడా మోడర్న్ దోపిగడకు సంబంధించినటువంటి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాటి ప్రభుత్వం ఏదైతే అమలు చేసిన దాన్ని చేస్తూ మాకు రజకులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రాయితీని కూడా ఈ ప్రభుత్వం ఆపకుండా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను. కాగా మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి దండపల్లి మండల రజక సంఘం ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు కటుకూరి రాజన్న మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని, ఆ రోజుల్లోనే దొరల పెత్తందనాన్ని ధిక్కరించిన బహుజన ధీర వనితగా ఐలమ్మ అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అప్పుడున్న కేసీఆర్ గారు ప్రకటించకపోయినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు
ఖచ్చితంగా ఈరోజు హాలిడే ఇచ్చి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అసూలు పాసి ముందుకెళ్లిన చాకలి ఐలమ్మను కనీసం గుర్తించి ఇప్పటి వరకు ట్యాంకు బాండ్ మీద ఐలమ్మ విగ్రహం వీళ్ళన్నా పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ దాకా తీసుకుపోయి తెలంగాణ చాకలి ఐలమ్మ ఆశయాలను అన్ని రాష్ట్రాలకు దేశాలకు చేయడం జరిగింది. అదే పరంగా ఈరోజు వరకు ప్రతి జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మా రజక కులాస్తులకు కావచ్చు అందరికీ దీని పూర్తిని తీసుకొని అందజేయాలని ఉన్నదంటే ఒక ఐలమ్మగా చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రంలోనే ఒక ఉక్కు మహిళ ఎవరంటే తెలంగాణ తల్లిగా చెప్పుకునే పేరు ఏంటంటే చాకలి ఐలమ్మ. మరి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాకలి ఐలమ్మ పేరు మీద ఒక మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మరి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ మరి రజక సంఘం మా యూత్ కానీ మా రజకులు కానీ ఆమె స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళి ఆమె చేసిన సేవలను మరొకసారి మన తరతరాలు గుర్తుంచుకునేలా వారిని గుర్తుపెట్టుకొని మరొక తెలంగాణ తల్లిగా ఆమెను ఎల్లకాలం మనం గుర్తుంచుకొని వారి సేవలను మరొకసారి మన తరానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని మహిళా ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని మంచిర్యాల పట్టణ రజక సంఘ అధ్యక్షుడు పారుపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని మంచిర్యాల పట్టణ రజక సంఘం అధ్యక్షులు పారుపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతిని బైపాస్ రోడ్డులో గల రజక సంఘం కమ్యూనిటీ భవనంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ మహిళా శక్తిని ప్రతీక అని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన వీర వనిత అని చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఈరోజు మంచిర్యాల పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మరి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి భూమి కొరకు భుక్తి కొరకు పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ ఆమె వర్ధంతి జరుపుకోవడం మాకు ఎంతో కనుల పండుగ ఉంది. మరి అదేవిధంగా మంచిర్యాలలో ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే దివాకర్రావు గారికి మరి ఇప్పుడు ప్రేమసాగరరావు గారికి ఈ చాకలి ఐలమ్మ ఒక చౌరస్తా చూపెడితే విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరి మేము ఎన్నోసార్లు చెప్పుకున్నాము. దయచేసి వాళ్ళు ఇప్పుడు మాకు ఒక చౌరస్తా ఏదైనా ఒకటి ఏర్పాటు చేస్తే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పెట్టుకుంటామని వాళ్ళని కోరడం జరుగుతుంది. ఈరోజు మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి 39వ వర్ధంతి ఈరోజు మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. దీనికి అధికారికంగా మన గవర్నమెంట్ అధికారికంగా జరపడం కూడా ఎంతో మాకు సంతోషం. అట్లాగే మేము ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు పోదామని ఆశిస్తున్నాం. ఇప్పుడున్న కుక్కిరాల ప్రేమసాగరరావు ఎమ్మెల్యే గారు కూడా మేము మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రం చాలా విశాలమైంది. మంచిర్యాల అంతకంతకు చాలా డెవలప్ కూడా అయింది. మరి అదేవిధంగా మా రజక సోదరులు రజక సంఘాన్ని కూడా మీరు కొద్దిగా మాకు గౌరవం ఇచ్చి మా రజక సంఘానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏదో ఒక చౌరస్తాలో ఒక కూడలిలో రజక ఐలమ్మ వీరనారి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టకు మరి స్థలం కేటాయిస్తారని చాలా మేము మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మా కోరిక మేరకు మీరు ఆ చౌరస్తా ఏర్పాటు చేస్తారని భావించడం కూడా జరుగుతుంది. కాగా మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్లో చాకలి జీసీఎస్ చైర్మన్ కొట్నాక తిరుపతి స్థానిక నాయకులు కుల సంఘాల పెద్దలతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ తరతరాలకు స్ఫూర్తిదాయకమని, ఆ రోజుల్లోనే దొరల పెద్దదానాన్ని ధిక్కరించిన బహుజన ధీర వనితగా ఐలమ్మ అని ఆమెని కొనియాడారు. కృషి ఒక మన తెలంగాణలే కాదు యావత్ దేశం కూడా గుర్తించింది.
ఇప్పుడే సోదరుడు చెప్పిండు, సాకల ఐలమ్మను ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో కాదు, యావత్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారంటే ఆమె చేసిన కృషి ఈరోజు మనమందరూ కూడా ఈ రూపకంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సాకల ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన స్థాపించాలనే కోరిక మేరకు మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే ఇదే వర్ధంతి సందర్భంగా మనమందరం కలిసికట్టుగా ట్యాంక్ బండ్ పైన జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రజకుల అనేది ఒక కులానికే సంబంధించిన వ్యక్తి కాదు, అది ఒక పెద్ద శక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సాధ్యమైనంత వరకు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తేండి, గౌరవ శాసనసభ్యుల దృష్టికి మేము తీసుకెళ్తాం. వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేస్తూ మీ సమస్యల పరిష్కార మార్గంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. వైస్ చైర్మన్ ఆరిఫ్ అన్న గారు మరియు చింతల అశోక్ అన్న గారు పుర ప్రముఖులు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇటీవల గణతంత్ర వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తెలంగాణ శకటంలో మా యొక్క వీరనారి ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమె యొక్క పేరు ప్రతిష్టలను రాష్ట్ర నలుమూలలకు వ్యాప్తి చేసేలా చేశారు. వారికి వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క రాష్ట్ర రజక సంఘం కుటుంబాల సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మేము ప్రతి సంవత్సరం ఒకే ఒక్క కోరికను ప్రతి యొక్క సందర్భంలోనూ మేము వివరిస్తున్నాం. ఏంటంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద మా యొక్క వీరనారి ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్య నాయకులను వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన నా కుల సోదరులందరికీ మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన మా నాయకులందరికీ, కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి గారికి, కొట్టాకి తిరుపతి గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ గారికి, అలాగే రజక సంఘం నాయకులు, అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మరి దేశ నాయకులు రవి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సాకల ఐలమ్మ అనే పేరులోనే పౌరుషం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు రజాకార్ల దాడులకు ఖండిస్తుంటూ మరి వీరనారిగా పేరు పొందిన మరి ఎదురు తిరిగిన వీరనారి మరి సాకల ఐలమ్మ. మరి ఇప్పుడే తమ్ముడు చెప్పిండు, ఏదైతే సాకల ఐలమ్మ గారి విగ్రహానికి ట్యాంక్ బండ్ మీద పెట్టాలని శ్రీరామ్ గారి దృష్టికి ఈ మాట తీసుకుపోవాలని మేము మా ప్రేమ్సాగర్ రావు గారికి చెప్తాము. వారు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించేలా మేము వారికి చెప్తాము. రాబోయే రోజుల్లో మరి వచ్చే వర్ధంతి కానివ్వండి, ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు మరి ఏదైతే సాకల ఐలమ్మ విగ్రహానికి ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ట చేసేటందుకు మరి ఆ ప్రేమ్సాగర్ రావు గారికి మేము కోరి మరి పెట్టే విగ్రహం ప్రతిష్ఠించలేక సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని పదే వారికి చెప్తూ, కాగా వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలను రామకృష్ణపూర్ రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు తిరుపతి బీజంలోనే చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర నారి అని కొనియాడారు. పోరాటం చేసింది కాబట్టి ఈరోజు ఆమెను మనం స్మరించుకుంటున్నాం. ఒక కులానికి కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆమె చేసిన ఉద్యమం ఒక ఆదర్శం. ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం అందరం ముందుకు సాగాలని నాకు ఈ అవకాశం కల్పించిన మన కుల సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క వర్ధంతి వేడుకలో చాలామంది పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలలో, మరి ప్రతి కలెక్టర్ ఆఫీసులో అంటే జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ ఈ నెల 26న జయంతి ఉన్నది కాబట్టి ప్రతి గ్రామంలో, జిల్లాలో కానీ ఈ యొక్క వర్ధంతులు, జయంతులు తక్షణమే ప్రభుత్వం చేయాలని మేము ఈ రజక సంఘం తరఫున కోరడం జరుగుతుంది.
మంచిర్యాల మున్సిపాలిటీలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఈ నెల 19వ తేదీలోగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుధమల హరికృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ వేతనము నుండి పీఎఫ్, ఈఎస్ఐ మినహాయించాలని, వయసు మీరిన అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తూ పేరు మార్పిడి చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న 30 మందిని పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల మన మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు కానీ, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, అదేవిధంగా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి మరి 358 మంది మరి కార్మికులకు వాళ్ళందరికీ కూడా మరి జీవ ప్రకారంగా మరి వేతనాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 60 ప్రకారంగా మరి డ్రైవర్లకు 19,500 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్కు, ఫిట్టర్స్ కూడా వారికి స్కేల్ ప్రకారంగా 19,500 ఫిట్టర్స్కు, ఎలక్ట్రీషియన్స్కి ఇవ్వాలని కూడా ఇవాళ మేము కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కార్మికులు గత 4 సంవత్సరాలుగా మరి మంచిర్యాల మున్సిపాలిటీలో 30 మంది కార్మికులు ఎన్ఎంఆర్ గారు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. మరి వాళ్ళకు ఎలాంటి పని స్థలంలో ఏ ప్రమాదం జరిగినా ఎలాంటి రక్షణ లేకుండా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళను కూడా ఆఫీస్ పరంగా పేమెంట్ ఇస్తున్న సమయంలో పిఎఫ్ఈఎస్ సౌకర్యం వాళ్ళకు కలిగించాలని, అదేవిధంగా మరి వాళ్ళ పేర్లు కూడా ఎక్కించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మరి కార్మికుల స్థానంలో, వయసు పైబడినటువంటి వారి స్థానంలో మరి వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఎక్కించాలని ఈరోజు మేము కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్మికులను ఒకటే తెలియజేస్తున్నాం. మరి మంచిర్యాల మున్సిపాలిటీలో యూనియన్ ఏర్పడిన నుండి కూడా నేటి వరకు ప్రతి కార్మికుని సమస్య మీద స్పందించి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేక జీవోలు తీసుకొచ్చినటువంటి సంఘం ఇవాళ మంచిర్యాల మున్సిపాలిటీ కార్మిక సంఘం. అదేవిధంగా ఏ ఒక్క కార్మికుడి దగ్గర కూడా ఏ ఒక్క రూపాయి లేకుండా నీతి నిజాయితీగా పనిచేసినటువంటి ఏకైక సంఘం కూడా ఇవాళ మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘంలో మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం, కార్మిక సోదరులారా, మేము కార్మికుల పక్షాన కొట్లాడే వాళ్ళం తప్ప కార్మికులకు మాయమాటలు చెప్పి మీరేదో ధర్నాలు చేయండి, మీ వెనుక మేము ఉంటాం అనే చెప్పేటువంటి యూనియన్ మాది కాదు. మేము ఏదన్నా మాటిస్తే పూర్తిగా కార్మికులకు అండగా ఉంటాం, కార్మికులకు అండగా ఉండి మేము ముందుండి కొట్లాడతాం తప్ప ఎన్నుకుండి చేసేటువంటి ఆనవాయితీ మా సంఘం లేని కూడా సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కార్మికులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కార్మిక సోదరులారా, ఎప్పటికైనా ఈ సంఘం మంచిర్యాల మున్సిపాలిటీలో మరి మంచిర్యాల కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా ఇవాళ గతంలో మరి 27 మంది పేర్లు ఎక్కించడం జరిగింది. అదేవిధంగా మరి డ్రైవర్లకు కూడా స్కేల్ ఇప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఏ ఒక్క రూపాయి లేకుండా నీతి నిజాయితీగా పేర్లు ఎక్కించినటువంటి సంఘం అనే సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడు కూడా కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఎవరైనా మీకు తప్పుడు మాటలు చెప్తే కానీ దయచేసి మీరు మా దృష్టికి రావాలి. ఏ కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘ నాయకులు కానివ్వండి, ఎవరైనా డబ్బుల విషయం మాట్లాడినప్పుడు నేరుగా మా సంఘ నాయకులకు తెలియాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకుంటే మా సంఘానికి ఎలాంటి సంబంధం కూడా ఉండదని కూడా సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిలో మరి ఇవాళ వాళ్ళ పేర్లు ఎక్కించేందుకోసం, మరి 30 పేర్లు ఎక్కించేందుకోసం, డ్రైవర్ స్కేల్ ఎక్కించేందుకోసం ఇవన్నీ కూడా మరి కమిషనర్ గారు 19 తారీఖు వరకు నెరవేర్చకుంటే మరి 19 తారీఖు నుంచి మున్సిపల్ కార్యాలయం ముందు మరి రిలేటెడ్ తెచ్చి చేయడం కూడా చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి పూర్తి బాధ్యత కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారే వహించవలసిన సందర్భంగా మేము తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. నిందితుల నుండి 12 కిలోల గంజాయి, 2 బైకులు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
मुख्य रोल संदीप की होंगी डीएसपी रघुचंद्र मुख्य रोल एंड मन सीఐ मल्याल नीलम रवि एसఐ श्री संदीप मन HC राजయ్య PC తిరుమల్ రాజు అండ్ వినోద్ వాళ్ళ పాత్రం చాలా ముఖ్యం ఉంది. సో ఈరోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ను తొలగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు 12 కేజీ గాంజా 6 మందితో పట్టుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో 5 ఉన్నారు అండ్ ఇంకా ఒకరు అబ్స్కాండెడ్ ఉన్నారు. వాళ్ళందరూ గాంజా ఈ AOB నుంచి కొన్నారు. ఇక్కడ ఎక్కువ డబ్బులుతోని వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు. అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రిహెండ్ చేశారు. ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి డెటరెన్స్ తోని మనం డెటరెన్స్ ఉండాలి. దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మన ఇన్ఫర్మేషన్తో మనం ఈ అక్యూజ్ ఉన్నారు, ఇక్కడ ఎవరైనా గాంజా సేల్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి పట్టుకున్నాం. ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. మన SI లెవెల్, SCI లెవెల్, DSP లెవెల్, SP నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ADC ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ A1 అతను ఉన్నారు. ఈజ్ 2021లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లాలో, ఏపీలో. సో ఇంకా మన ప్రయత్నంలో ఈ ప్రీవియస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం. అండ్ వాళ్ళు వాళ్ళకి యాంటిసిడెంట్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది. అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి ఒకటి వినక్తి, మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన సహకారం ఇచ్చేసేయండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ మీ తరఫు నుంచి కూడా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. తెలిసిన ప్రకారం 25,000 per kg. సో అది వెరిఫై చేద్దాం ఒకసారి. ఇంత టోటల్ మన దగ్గర 3 lakh వర్త్ ఇప్పుడు గాంజా ఉంది, 12 kg గాంజా. పేరుకే ప్రభుత్వాలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వికారాబాద్ జిల్లాలో ఓ రైతు తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా వ్యక్తపరిచాడు. భారీ వర్షాలకు పంట నష్టం జరిగి ఆర్థికంగా నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చిమాల్దారి మేము ఎప్పటికీ టమాటా తోట వేస్తాము. ఈసారి ఈగినంగా సేమ్ 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు టమాటా వేసినాము. బాగా వర్షాలు పడడం వల్ల బాగా దెబ్బతినిపోయినాయి. మాకు పెట్టిన పెట్టుబడి ఈనంగా రాలేవు. 1 ఎకరకు పెట్టాలంటే పెట్టుబడి మాకు లేదన్న మొత్తం ఇప్పుడు 50,000 వరకు అయితే 1 ఎకరకు పెట్టాలంటే మల్చింగ్ వేసి ఆ చుట్టిల్లి కట్టి ఆ దారాలు కట్టి కట్టెలు వాతి అవి కూలీలో గీలలో కలిసి 1 ఎకరకు వచ్చి 50,000 వరకు అవుతుంది మాకు. ఇప్పటి వరకు ఈనంగా ఒక తెంపినాము. మొత్తం వర్షాలకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది తోట మొత్తము. పెట్టిన పెట్టుబడి ఈనంగా రాలేదు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి పేరుకే, కానీ మనకు వచ్చి ఒక రైతు ఏంత లాస్ అవుతున్నాడు, ఏమవుతున్నాడు, పంటలు పెట్టకముందు ఏమేమి పంటలు పెట్టిరు అని ఆఫీసర్ మొత్తం వచ్చి రాసుకొని పోతారు. ఇట్లా పంటలు నష్టపోయినప్పుడు ఏమో ఆఫీసులో కూర్చుంటారు. ఇలాంటప్పుడు వచ్చి రైతుల ఏ పొలం తిరిగి ఏ పొలంలో ఏ రైతు ఎంత లాస్ అయ్యండి అనేది రాసుకుని పోతే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అప్పుడు ఆ రైతుకు సమన్యాయం చేయాల్సి వస్తుంది. అట్లా చెయ్యరు. ఏసీ ప్యాన్ కింద కూర్చుంటారు, అది చేస్తాం ఇది చేస్తాం మీకు నష్టపరిహారాలు చేస్తాం అది చేస్తాం అంటారు, ఏది చేయరు. ఇలాంటప్పుడు వచ్చి ఇలా చూస్తే పొలాల పండు చూస్తే తెలుస్తుంది ఏ నీరు పట్టింది, ఏ నుక్కులో ఎంత పంట నష్టమైంది అనేది కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా అధికారులు వచ్చి అగ్రికల్చర్ మీడియం వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు వచ్చి చేను తిరిగితే అప్పుడు ఏమైందంటే ఏషియన్ ఎంత కరెక్ట్ నష్టపోయిన రైతు, ఏషియన్కి ఎంత లాస్ అయింది రైతు అని తెలిసిపోతుంది. ఏదో గాలి మటలకు వచ్చి
మేము ఎంత రాశియాలన్నా ఎన్ని ఎకరాలు పెట్టిరు, ఆ చేనులు ఎంత పెట్టిరు, ఈ చేనులు ఎంత పెట్టిరు, ఏ పంట పెట్టిర్రు, పత్తి పెట్టిర్రా, మీరు లాస్ అయ్యారా, లాభం అనేది అన్నారు. ఇట్లా అడుగుతారు. ఆ ఏసీ ప్యాన్ల కిందకి లేచి వచ్చి ఇప్పుడు కరెక్ట్ రైతుల దగ్గరకు రండి, ఈ పొలాలు తిరగండి, తెలిసిపోతుంది ఈ రైతుల బాధ అనేది. కాబట్టి ఇప్పటికున్న ప్రభుత్వాలు అన్ని పేరుకే చెప్తున్నాయి, మేమున్నాం. ఈ టైంలో వచ్చి ఆదుకుంటే మేమున్నట్టు, మాకు సమన్వయం చేయాలి, ఒక నష్టం కట్టియాలి, నష్టపరిహారాలు కట్టాలి. కాబట్టి ప్రభుత్వాలు ఆదుకోవాలని మనవి. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెరిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కొమరంభీం జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా మంగళవారం తిర్యాని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజనాలను సందర్శించి మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యార్థుల ప్రతిభ పాఠవాలను గుర్తించడానికి జిల్లాలోని ఉన్నత పాఠశాలలో 6-9 తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. నీతి ఆయోగ్య కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీటీఓ కార్యాలయంలో అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు జెడ్పీహెచ్ఎస్ తిర్యానీలో విజిట్ చేసినాం. సో ఇక్కడ స్టూడెంట్స్లో కూడా మనం ఇంటరాక్ట్ ఆల్రెడీ చేయడం జరిగింది. సో మనకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2024 19 నవంబర్కి షెడ్యూల్ అవుతుంది. సో నేషనల్ అచీవ్మెంట్ సర్వే ప్రకారం ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ అచీవ్మెంట్ సర్వే 3rd, 6th, 9th క్లాస్ వాళ్ళు 3 తరగతిలు టెస్ట్ చేస్తారు. సో అందుకే ఇప్పటి నుంచి ఈరోజు ఫస్ట్ మాక్ టెస్ట్ కండక్ట్ చేశారు, మాక్ టెస్ట్ 1. సో నెక్స్ట్ వీక్ నుంచి వీక్లీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో మనకు 19 నవంబర్ వరకు 4 మాక్ టెస్ట్, తర్వాత 7 వీక్లీ టెస్ట్ మనం కండక్ట్ చేసిస్తాం. సో వీక్లీ టెస్ట్ ద్వారా మనం స్టూడెంట్స్ ప్రోగ్రెస్ కూడా మానిటర్ చేస్తాము. తర్వాత ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే అది కూడా మనం మానిటర్ చేస్తే హెచ్ఎమ్స్ ద్వారా, కాంప్లెక్స్ హెచ్ఎమ్స్, ఎంఎన్ఓస్, ఎంఈఓస్ ద్వారా మానిటర్ చేసేసి ఈసారి మంచి ఫలితాలు మనకు వస్తాయి. ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీనని చెప్పారు. తెలంగాణలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పార్టీ బీజేపీనే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీని ఎన్ని సీట్లు వచ్చాయో బీజేపీకి సైతం అన్ని సీట్లు వస్తాయని గుర్తు చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల బదిలీలో అక్రమాలు, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాల నాయకుల డిమాండ్. శ్రీరాంపూర్ ఏరియా ఇందారం వనియగ్ గనిలో కార్మికుడు మృతదేహం వద్ద మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు. చెన్నూరు నియోజకవర్గం పారుపల్లి వైన్ షాప్ చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు. నిందితుల నుండి 40,000 మద్యం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు. నస్పూర్ మున్సిపాలిటీ సర్వే నెంబర్ 42లో అక్రమ కట్టడాల కూల్చివేత. పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగిన కూల్చివేతల పర్వం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన రజక సంఘం నాయకులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.